ఆంధ్రప్రదేశ్లో ఉన్న మచిలీపట్నం విజయవాడ పెద్ద రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటళ్ళు కాటన్లు వేసుకపోతున్న ఆ వ్యాను బోల్రా పడ్డదట. అది పడ్డంతసేపు కూడా కాలేదట. ఆ రూట్లో పోతున్నోళ్ళు కూల్ డ్రింక్ బాటళ్ళు కాటన్లను ఎత్తుకపోయిరట. వ్యాన్లున్నోళ్ళ పరిస్థితి ఎట్లున్నదో దెబ్బలు తాకినాయా మనమన్నా ఆడదాకా పోయి పరామర్శించొద్దాం పారే. అయ్యయ్యయ్యో ఎంత రువ్వడి మీద వచ్చిండో గాని బండి మొత్తం ఒక బాదుకు ఒరిగి ట్రాలీలున్న కూల్ డ్రింక్ బాటళ్ళు కాటన్లు ఇసిరేసినట్టు ఎట్లా పడితే అట్లా ఇసుకపోయి సడాకంతా మక్కలు ఎండబోసినట్టే చెల్లా చెదురు పడ్డాయి. అసలే ఎండాకాలం మళ్ళా ఉత్తగానే అట్లా రోడ్డు మీద నిండు బాటలు కండ్లబడే వరకల్లా వ్యాన్లున్నోళ్ళు ఎట్లున్నారని కూడా ఆలోచించురో లేదో గాని ఎవ్వలకు దొరికినని వాళ్ళు మంచిగా అందిన కాడికి అందినట్టు కొంచెం ఇరట. మరి వ్యాన్ల ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఏంది అంటే ముగ్గురు ఉన్నారట. దెబ్బలు బాగానే తాకితే కొందరు దావకాలకు పంపించిరట. కానీ ఇదే తావుల ఏ పెండలారో కోడెరువు వ్యానో బోర్ల పడితే ఇట్లా కూల్ డ్రింక్ బాటలు ఎత్తుకపోయినట్టే ఆ పెండనో కోడెరువునో ఎత్తుకపోయేటోళ్ళ అస్సలు ఎత్తుకపోకపోదురు. ఇంకా మీదికేలు ఏమందరు వ్యాన్ డ్రైవర్ ఏం డ్రైవర్ అమ్మా ఇంత పెద్ద కంపు ఇట్లా రోడ్డు మీద పెట్టిండు అనుకుంటా పోయేటోళ్ళు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.